నమస్కారం. సొగస్యుడి ధర్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం సొగస్యుడి ధర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సైదుల్ గారు రెడీగా ఉన్నారు. హలో సైదుల్ గారు. హలో అండి. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు శారీస్, ఫ్యాన్సీ అండి, వర్క్ శారీస్ అంటే పట్టులో అలాగే ఫ్యాన్సీ డిజైన్, ఫ్యాన్సీ డిజైన్స్, వర్క్ కూడా వస్తుంది. పట్టులో డిజైనర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ సారీ కంచి పట్టులో కళ్యాణం పట్టు. కంచి పట్టులో కళ్యాణం పట్టు. ఓకే, లైట్ కలర్ కాంబినేషన్. లైట్ కలర్ అండి ఇది. ఓకే, పళ్ళు వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఆ శారీ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. లైట్ కలర్ అంటే మనకి కల్నేత వచ్చింది. క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ మిక్స్ చేశారనమాట బ్యాక్గ్రౌండ్లో. ఇది వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా చెక్స్ టైప్లో డిజైన్ వచ్చింది. అంటే చిన్న చిన్న డైమండ్స్ లాగా వచ్చేసి మనకి ఇదంతా కూడా కొంచెం బ్రాడ్గా కడీ బోర్డర్ లాగా ఇచ్చారు. మధ్యలో వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది. మిడిల్ బ్లాక్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఎడ్జెస్ చూసినట్లయితే మనకి బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ వచ్చింది. ఆ రెడ్ కలర్ లోపల కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా మొత్తం జరీతో ఇచ్చారనమాట. తర్వాత ఒక మ్యాంగో బుటీ కూడా ఇచ్చారండి. ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు మ్యాంగో బుటీ. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ సెకండ్ వైపు కూడా ఇటువైపు కూడా మనకి రిపీట్గా అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్లో మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ రెండు రకాల జరీలు కూడా యూజ్ చేశారు. పైన కింద వచ్చేసరికి మనకి గోల్డ్ జరీ, మిడిల్లో మనకి సిల్వర్ జరీ ఇచ్చారు. అలాగే మనకి చిన్న చిన్న డైమండ్స్ డిజైన్ వచ్చిందనమాట. కింద కూడా ఇదే బోర్డర్ రిపీట్ అవుతుంది, కాకపోతే ఇంకా ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. పైన కింద కూడా మనకి ఈ 3 లైన్స్ బోర్డర్ అనేది ఇచ్చారు. పైన మాత్రం ఓన్లీ సింగిల్ బోర్డర్ మాత్రమే వస్తుంది. ఇక్కడ డబుల్ బోర్డర్ లాగా ఇచ్చేసి మధ్యలో జరీతో విత్ మెరూన్ కలర్ కలిసే విధంగా మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, అలాగే ఒక బంచ్ ఇచ్చారు. కింద మొత్తం కూడా బోర్డర్ మనకి ఇలాగే కంటిన్యూ వస్తుంది. ఓకే, పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చింది. ఇక్కడ మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ రెడ్ అండ్ క్రీమ్ కలర్, దానిపైన మనకి క్రీమ్ కలర్లో టిష్యూ వచ్చింది. అదంతా కూడా మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. అలాగే ఎడ్జెస్ రెడ్ కలర్తో మనకి అవుట్లైన్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ కూడా లోపలంతా మనకి క్రీమ్ అండ్ జరీ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి రెడ్ ఇచ్చారు అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? డిజైనర్ బ్లౌజ్ అండి ఇది. ఓకే, సెల్ఫ్ డిజైన్ వచ్చింది. సెల్ఫ్ డిజైన్ వస్తుంది. మెరూన్ కలర్ అంటే పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఈ బ్లౌజ్ అంటే మిడిల్ పార్ట్లో. ఎడ్జెస్ చూసినట్లయితే పైన మనకి శారీలో 3 లైన్స్తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. అలాగే కింద అనేది కొంచెం వేరియేషన్ చూపించారు. 2 లైన్స్ ఇచ్చేసి మిడిల్లో మనకి శారీలో వచ్చేసి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, అలాగే ఒక బంచ్ ఇచ్చారు కదా. ఇక్కడ అలా కాకుండా మొత్తం కూడా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్తోనే కంటిన్యూ చేశారు. అది కూడా మనకి జరీ అనేది మిక్స్ లేకుండా ఓన్లీ శారీ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉందో అంటే బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో సెల్ఫ్ డిజైనింగ్తో ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 24,560 రూపాయలు వస్తుంది. 24,560 రూపీస్. ఓకే, డిస్కౌంట్ ఏమన్నా? ఇది 50% ఆఫర్ ఉందండి. ఇప్పుడు చెప్పిన ప్రైస్లో 50% డిస్కౌంట్ కూడా ఉంది. అంటే మనకి 12,000 చేంజ్ వస్తుంది. ఓకే, కంచిపట్టు శారీస్లో మనకి 50% డిస్కౌంట్ ఉందండి. అలాగే ఉప్పాడ టైప్ ఆఫ్ శారీస్లో వచ్చేసి మనకి 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో మనకి 30% నుంచి 50% లోపు, అంటే శారీ రేంజ్ని బట్టి మనకి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంది. అది కూడా మనకి ఏంటంటే ఆషాఢ మాసం సందర్భంగా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. గాయత్రి పట్టు అండి, డిజైనర్ వస్తుంది. గాయత్రి పట్టులో డిజైనర్ అండి. ఓకే, బ్లూ కలర్తో మనకి లైన్స్ లాగా వచ్చింది డిజైన్. కొంచెం డిఫరెంట్ అండి. లైట్ వంగ పువ్వు రంగు ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. పళ్ళు మొత్తం కూడా మనకి జరీ వచ్చింది. అలాగే మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా లైట్ కలర్ కాంబినేషన్, పైన మనకి జరీ వచ్చేసరికి కొంచెం సెల్ఫ్ డిజైనింగ్ లాగా కనిపిస్తుంది. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే జిగ్జాగ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. దాని లోపల చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు.
టూ సైడ్స్ మళ్ళీ ఎక్స్ట్రా బోర్డర్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో టర్నింగ్ బోర్డర్ ఇచ్చారనమాట. టూ సైడ్స్ ఇలాగే వస్తుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ సేమ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది. శారీ బోర్డర్స్ చూసినట్లయితే టోటల్ మనకి శారీ పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. పైన వచ్చేసరికి కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్, అది కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చింది. పైన బోర్డర్ మనకి మామూలుగా నార్మల్గా ఇచ్చారు. కింద బోర్డర్ మాత్రం మనకి వేరియేషన్ ఉంటుందండి. పైన బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా మనకి థ్రెడ్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఇది బ్యాక్గ్రౌండ్లో మనకి 2 కలర్స్ కాంబినేషన్ లైట్ ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ వచ్చింది. దానిపైన మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా బ్లూ కలర్తో ఇచ్చారు. అంటే ఒకటి వచ్చేసి మనకి జరీ బోర్డర్, ఇంకొకటి వచ్చేసి మనకి థ్రెడ్ బోర్డర్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా కింద మనకి డబుల్ బోర్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ అంతా కూడా ఫుల్ శారీ మనకి 2 కలర్స్ కాంబినేషన్. ఒకటి వచ్చేసి బ్లూ కలర్ మీద లోపల మనకి సన్నటి జరీ లైన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకొకటి వచ్చేసి పూర్తిగా మనకి థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు. లైన్స్ స్ట్రైట్ లైన్స్ లాగా టోటల్ శారీ ఇలాగే ఉంటుంది. ఈ బ్లూ కలర్ మీద మనకి డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి జరీ కలర్ కాంబినేషన్తో ఒక బుటీ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి డ్రాప్ టైప్లో ఉంది. లోపలంతా కూడా మనకి చిన్న చిన్న మ్యాంగో డిజైన్ వచ్చింది. అలాగే థ్రెడ్ బోర్డర్ ఏదైతే ఉందో ఇంకొక లైన్, ఆ లైన్ అంతా కూడా మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్లో లైట్ కలర్ రావడం వల్ల బ్లూ కలర్తో అంటే డార్క్ కలర్ కాంబినేషన్తో మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ ఎడ్జెస్కి కూడా మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో బోర్డర్ లాగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ అవుతుంది. ఓకే, బ్లౌజ్ పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో వైలెట్ అండ్ లెమన్ ఎల్లో కలర్ మిక్స్, అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. మొత్తం కూడా బ్లౌజ్ మిడిల్ పార్ట్ అంతా కూడా పైన సేమ్ బోర్డర్ అండి. కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద కూడా మనకి ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనం శారీలో బ్లూ కలర్ ఫ్లవర్ చూసాము, కానీ ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్ చేశారు ఎక్స్ట్రా. ఈ శారీ కాస్ట్ ఎంత? 21,490. 21,490 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ 50% ఆఫర్. ఓకే, కంచిపట్టు శారీస్లో మనకి 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఓకే అండి, ఉప్పాడలో లైట్ వెయిట్. ఇది ఉప్పాడ శారీస్లో మనకి లైట్ వెయిట్. ఉప్పాడ శారీస్లో మనకి 40% డిస్కౌంట్ ఉందండి ఆషాఢ మాసం సందర్భంగా. 40% డిస్కౌంట్ వస్తుంది. ఇది వచ్చేసి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు ఇచ్చారు. బుటీస్ టైప్లో మనకి జరీతో డిజైన్ చేశారనమాట. ఇదంతా కూడా మనకి లీఫ్ వర్క్ వచ్చింది. అలాగే మనకి 2 సైడ్స్ వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మధ్యలో బుటీస్ లాగా డిజైన్ చేశారు పళ్ళుకి. 2 సైడ్స్ వచ్చేసి మొత్తం కూడా మనకి ఒక బోర్డర్ టైప్లోనే కట్ వర్క్ స్టైల్లో ఒక బోర్డర్ ఇచ్చారనమాట. అది కూడా మనకి మొత్తం టోటల్ జరీతోనే వచ్చింది. టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే ఈ షోల్డర్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు ఉంటుంది. ఇక్కడ మనకి పైన మజెంటా పింక్ కలర్, తర్వాత గోల్డ్ కలర్తో ఒక లైన్ వచ్చింది. తర్వాత మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ పైన కొంచెం డిఫరెంట్ వర్క్ అండి. ప్రింటెడ్ టైప్లో ఉంది కానీ థ్రెడ్ వర్క్ అనమాట. కొంచెం డిఫరెంట్గా లుక్ అనిపిస్తుంది. అంటే ఎక్కువ ఫిల్లింగ్ లాగా కాకుండా కొంచెం గ్యాప్స్తో మనకి డిజైన్ వచ్చింది. ఇది మొత్తం ఒక టర్నింగ్ క్రీపర్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అలాగే పైన సింగిల్ బోర్డర్ అంటే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ ఒకటే బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు మనకి డబుల్ బోర్డర్ వస్తుంది. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పైన ఉన్న బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ పైన ఇచ్చారు. ఆ తర్వాత కింద బోర్డర్ వచ్చేసి మనకి మజెంటా పింక్ కలర్ అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చేసి పళ్ళులో మనకి బంచెస్ ఏదైతే ఉన్నాయో సేమ్ బంచెస్ని కొంచెం స్మాల్ సైజ్లో ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఇచ్చారు. అలాగే సేమ్ అవే బంచెస్ మనకి ఇది వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ శారీ అంతా కూడా. శారీ పైన కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. సో టోటల్ శారీ అంతా కూడా 2 సైడ్స్ కూడా వేరే కలర్ కాంబినేషన్ బోర్డర్స్ వచ్చాయి. అలాగే శారీ మిడిల్లో కూడా మనకి జరీతో డిజైన్ చేశారు. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు అలాగే కింద బోర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ బోర్డర్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కానీ ఇక్కడ బోర్డర్ వచ్చేసి ఓన్లీ సింగిల్ లైన్ అంటే జరీతో చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. మనం పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఏదైనా మనం థ్రెడ్ వర్క్ చేయించుకున్నట్లయితే ఈ సారీ బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 9,700 అండి. 9,700 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీలో మనకి డిస్కౌంట్ వస్తుంది. ఉప్పాడ సారీస్కి 40% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సారీ కంచిపట్టు అండి. ఇది కంచిపట్టులో ప్లెయిన్ బార్డర్ వస్తుంది. ప్లెయిన్ శారీకి రిచ్ పళ్ళు.
ఓకే, ఓన్లీ బోర్డర్స్ మాత్రమే మనకి డిజైన్ వస్తుందండి. బోర్డర్స్ అండ్ పళ్ళు మాత్రమే మనకి డిజైన్ ఇస్తారు. మిగిలిన శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కల్నేత. దానిపైన మొత్తం కూడా పికాక్స్ అండ్ ప్యారెట్స్ డిజైన్ వచ్చింది. అంటే మనకి లైన్స్ లాగా ఇచ్చారు. ఆ క్రీపర్ పార్ట్లో ఉన్న ఫ్లవర్ వచ్చేసి ఒక చోట గ్రీన్, ఇంకొక చోట బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ పళ్ళు అంతా కూడా మనకి ఇవే బర్డ్స్తో కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ ఎడ్జ్ వచ్చేసి ఇక్కడ మనకి కొంచెం ఒక చిన్న లీఫ్ డిజైన్, అలాగే ఒక కొంచెం షాండ్లియర్ లుక్ కనిపించే విధంగా డిజైన్ వచ్చింది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే డిజైనర్ బోర్డర్స్ చూడడానికి సింపుల్గా కనిపిస్తున్నాయి, కానీ చాలా డిఫరెంట్ అండ్ రిచ్ లుక్ వస్తుంది. ఈ కలర్ వచ్చేసి మనకి డార్క్ రాణి పింక్ అండ్ మజంటా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. దానికి మనకి 2 డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా కడ్డీ స్టైల్లో బోర్డర్ తీసుకుని దానిపైన కట్ వర్క్ స్టైల్లో శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. దానిపైన కూడా మనకి జరీతోనే ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది, అంటే 2 స్టైల్ డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ ఏదైతే ఉందో బోర్డర్, సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్. ఓకే, అంటే టోటల్ శారీ అంతా మనకి ప్లెయిన్ వచ్చింది కాబట్టి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన చిన్న చిన్న మ్యాంగోస్ని మనకి ఆపోజిట్గా ఉండే విధంగా మొత్తం కూడా మనకి లైన్స్ టైప్లో డిజైన్ వచ్చింది. అలాగే బోర్డర్ కూడా మనకి సేమ్ డిజైన్, కాకపోతే ఇక్కడ మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు. ఇక్కడ అలా కాకుండా సేమ్ శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ 5400 అండి. 5400 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జరీకోట అండి, ఫ్యాన్సీ జరీకోట ఫ్యాన్సీ డిజైనర్ సారీ. ఈ సారీ కలర్ వచ్చేసి లైట్ బ్రిక్ కలర్ వచ్చిందండి, అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్లో కూడా కనిపిస్తుంది. మనకి లైట్ కలర్ కాంబినేషన్ టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే మనకి 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. అది కూడా మొత్తం కూడా మనకి పింక్ కలర్ వచ్చింది టిష్యూ బ్యాక్గ్రౌండ్తో. 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసి మనకి గ్రీన్ కలర్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అది కూడా మన టిష్యూ బ్యాక్గ్రౌండ్. టోటల్ శారీ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్తోనే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనకి పళ్ళులో బోర్డర్స్ ఇచ్చారో 2 సైడ్స్ కలర్ కాంబినేషన్ గ్రీన్తో, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్తో 2 సైడ్స్ కూడా బోర్డర్ కంటిన్యూ అవుతుంది. గ్రీన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన మనకి థ్రెడ్ వర్క్ పింక్ కలర్తో ఒక లీఫ్ వర్క్, అలాగే పళ్ళులో మనకి ఏవైతే కలర్స్ 2 కలర్స్ యూజ్ చేశారో అదే 2 కలర్స్తో మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చారు పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో. బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, డిజైన్ లేకుండా శారీ ఎలా అయితే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో కంటిన్యూ అయింది. మొత్తం టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అలాగే 2 సైడ్స్ మాత్రం మనకి ఇట్లా చిన్నగా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. 1 సైడ్ మాత్రం మనకి అంటే హ్యాండ్స్ పార్ట్లో కానీ బ్యాక్ నెక్ పార్ట్లో కానీ డిజైన్ చేసుకునే విధంగా గ్రీన్ కలర్, అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో మనకి ఒక కడ్డీ టైప్ ఆఫ్ లైన్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 3840 అండి. 3840 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇది డిస్కౌంట్ శారీ అండి. ఇది 30% డిస్కౌంట్ వస్తుంది ఇప్పుడు మనం చెప్పిన రేట్లో. ఓకే, ఇప్పుడు మనం చెప్పిన రేట్లో 30% డిస్కౌంట్ కూడా ఉందండి ఈ సారీకి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, ఉప్పాడ అండి, లైట్ వెయిట్ ఉప్పాడ సారీ, లైట్ వెయిట్. ఓకే, ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్కి ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. పళ్ళు మొత్తం కూడా ఇట్లా హీల్స్ టైప్ డిజైన్ చేశారు. అది కూడా మనకి మొత్తం జరీ వచ్చింది. మధ్యలో మీనా వర్క్ స్టైల్లో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చింది. ఆ హిల్కి మధ్యలో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. మనకి మొత్తం మీద ఒక 3/4 మీటర్ వరకు మనకి పళ్ళునే కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ శారీ అంతా బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 డిఫరెంట్ స్టైల్స్. ఓకే, 2 రకాలుగా వచ్చింది డిజైన్ అనేది. ఒకటి వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇంకొక చోట బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి వేవ్స్ లాగా సెల్ఫ్ కలర్ తీసుకున్నారు. దాంట్లో ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుంది. ఆ ఫ్లవర్ డిజైన్లో కూడా ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి జరీతో హైలైట్ చేశారు. ఇంకొకటి వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ అనమాట, శారీ కలర్ కాంబినేషనే వస్తుంది. అలాగే టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే మనకి వేవ్స్ లాగా లైన్ క్రాస్ లైన్స్ తీసుకున్నారు. దాంట్లో మనకి ఒక ఫ్లవర్ అంటే ఒక లీఫ్ బూటీ ఏదైతే ఉందో ఈ లీఫ్ బూటీ ఒక బూటీ వచ్చేసి హైలైట్ చేశారు జరీతో. ఇంకొకటి వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్లో కనిపిస్తుంది. మొత్తం శారీ అంతా కూడా ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. డిజైనరీ వస్తుందండి. ఓకే, అంటే శారీ మిడిల్లో ఏదైతే మనకి డిజైన్ కనిపిస్తుందో అదే డిజైన్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట. దాంట్లో మనకి ఒక లీఫ్ వచ్చేసి పింక్ కలర్, ఇంకొక లీఫ్ వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తారు. 2 సైడ్స్ కూడా ఈ శారీకి మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ ఇది 2150 అండి.
2150 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. 40% డిస్కౌంట్ వస్తుంది. ఈ సారీ ఇప్పుడు మనం చెప్పిన రేట్లో 40% డిస్కౌంట్ కూడా ఉంది. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మనకి ఆషాఢం సందర్భంగా డిస్కౌంట్ సేల్ నడుస్తుందండి. మనకి కంచిపట్టు సారీస్ మీద 50%, అలాగే ఉప్పాడ సారీస్ మీద మనకి 40%, ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ మీద మనకి 30% నుంచి 50% వరకు కూడా మనకి డిస్కౌంట్ అనేది నడుస్తుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, ఇది కలకత్తా వర్క్ అండి. ఇది కల్కటా వర్క్ సారీ. కలకత్తా వర్క్లో లైట్ వెయిట్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ అంటే మనకి సపరేట్గా ఒక 1 మీటర్ 1/2 మీటర్ అలా ఇవ్వకుండా ఒక బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానిపైన మనకి సిల్వర్ కలర్ నెటెడ్ మెటీరియల్ తీసుకుని మనకి హాఫ్ వర్క్ అంటే స్కర్ట్ బోర్డర్ టైప్లోనే మనకి 2 సైడ్స్ కూడా బోర్డర్ అనేది ఇచ్చారు. దీంట్లో ఒక బంచ్ వచ్చేసరికి మనకి లీఫ్ వర్క్ వచ్చింది, ఒక బంచ్ వచ్చేసరికి మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్, ఇంకొకటి వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఒక బోర్డర్, ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న సర్కిల్స్ టైప్లో ఇక్కడ మనకి ఈ లీఫ్ వర్క్లో ఏదైతే మన కలర్ కాంబినేషన్ తీసుకున్నారో యాంటిక్ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కలర్, ఇక్కడ కూడా మనకి జంపింగ్ బోర్డర్ టైప్ అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైన చూసినట్లయితే కట్ వర్క్ స్టైల్లో శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో పికాక్ గ్రీన్ కలర్ అదే కలర్ కాంబినేషన్తో మనకి ఇట్లా హిల్స్ టైప్లో కట్ వర్క్ వచ్చే విధంగా వచ్చింది. లోపల మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూసామో ఈ బోర్డర్ మనం ఈ సారీకి 3 సైడ్స్ వస్తుందండి. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో కింద బోర్డర్, అలాగే పైన బోర్డర్ కూడా మనకి సేమ్ ఇట్లాగే వస్తుంది, బిగ్ బోర్డర్స్. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే పైన కింద డిజైన్ ఇచ్చారు కదా అని చెప్పి మిడిల్లో ప్లెయిన్ ఇవ్వకుండా ఇక్కడ కూడా పైన ఏదైతే మనకి లీఫ్ వర్క్లో డిజైన్ వచ్చిందో ఇదే కలర్ కాంబినేషన్తో మనకి ఈ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఈ 2 కలర్స్ కాంబినేషన్తో చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చి మధ్యలో మనకి సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది, ఎక్కడా కూడా మిస్ చేయలేదు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మిడిల్ పార్ట్లో మనకి ఏదైతే డిజైన్ కంటిన్యూ చేశారో ఆ డిజైన్తో మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కంటిన్యూ చేశారు. అంటే చిన్న చిన్న బుటీస్ లాగా 1 సైడ్ వచ్చేసరికి కట్ వర్క్ స్టైల్లో శారీకి ఇంతకుముందు ఏదైతే బోర్డర్ చూసామో ఎడ్జ్లో ఉన్న బోర్డర్ సేమ్ బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 1350 అండి. ఇది 1350 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. 30% డిస్కౌంట్ ఉందండి. ఓకే, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో మనకి 30 to 50% డిస్కౌంట్ ఇస్తున్నారు కదా, ఈ శారీకి వచ్చేసి మనకి 30% డిస్కౌంట్. అవునండి. నెక్స్ట్ శారీ అండి అస్సాం పట్టు అండి. ఇది మెటీరియల్ వచ్చేసి మనకి అస్సాం పట్టు మెటీరియల్, లైట్ వెయిట్ అండి. డార్క్ మరూన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. లైట్ వెయిట్ శారీ ప్లస్ మనకి ఆల్రెడీ శారీలోనే మనకి ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ వచ్చిందండి. ఆ వర్క్ మొత్తం కూడా మనకి కొన్ని చోట్ల అవుట్లైన్ మనకి సీక్వెన్స్ వర్క్ అండ్ బీడ్స్ వర్క్తో మనకి హైలైట్ చేశారు. ఇది పళ్ళు పార్ట్. ఈ పళ్ళు పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో కొంచెం డిఫరెంట్ డిజైన్ వచ్చింది. ప్రతి ఒక్క చోట కూడా మనకి అవుట్లైన్ అనేది క్లియర్గా కనిపించే విధంగా డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి బీడ్స్ వర్క్ ఇచ్చారు. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే మెరూన్ కలర్ కాంబినేషన్, బ్లాక్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి బీడ్స్ వర్క్తో మనకి హైలైట్ చేశారు. అలాగే క్రీమ్ కలర్లో కూడా మనకి సేమ్ డిజైన్. ఇది వచ్చేసి మనకి మిడిల్ పార్ట్లో ఉంటుంది. అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే కొంచెం బిగ్ బోర్డర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు, మెరూన్ కలర్ కాంబినేషన్తో బ్లాక్ కలర్ వచ్చింది. అక్కడక్కడ మనకి బీడ్స్ వర్క్ కూడా కంటిన్యూ చేశారు. కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. ప్లస్ చాలా లైట్ వెయిట్ స్మూత్ మెటీరియల్ ఇచ్చారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. పళ్ళు కలర్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దాంట్లోనే మనకి బ్లాక్ కలర్తో డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్తో మనకి డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది. అలాగే 2 సైడ్స్ హ్యాండ్స్కి వచ్చేసి బీడ్స్ వర్క్ కంటిన్యూ చేశారండి. ఒక సింగిల్ లైన్ లాగా మనకి చిన్న బోర్డర్ లాగా ఇచ్చేసి డాట్స్ టైప్లో మనకి బీడ్స్ వర్క్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 4050 అండి. ఇది 4050 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. 50% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, ఈ సారీ పైన మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. అంటే 2000 చేంజ్ చేంజెస్. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి. ఓకే, బనారస్ అండి. బనారస్లో లైట్ వెయిట్. ఇది బనారస్ మెటీరియల్లో లైట్ వెయిట్ వచ్చింది. ఓకే, సారీ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. కొంచెం గ్లాస్ టైప్ ఆఫ్ మెటీరియల్ కనిపిస్తుంది. ఇది దానిపైన మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో లీవ్స్తో మనకి ఒక చిన్న చిన్న బంచెస్ లాగా డిజైన్ వచ్చిందనమాట. స్మాల్ బంచెస్ లాగా, అంటే మొత్తం లీవ్స్తోనే వచ్చింది. చిన్న చిన్న బంచెస్ టైప్లో ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకుని దానిపైన ఎల్లో కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చింది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే 1 సైడ్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ మెటీరియల్
మెటీరియల్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ వచ్చేసి లోపల ఎల్లో కలర్ ఫ్లవర్ డిజైన్ అంటే బనారస్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసరికి ఈ శారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రం పళ్ళులో మాత్రమే మనకి బనారస్ బోర్డర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ వచ్చి గ్రీన్ అండ్ మెరూన్ కలర్తో మనకి డిజైన్ వచ్చింది. ఇది ఓన్లీ ఒక బోర్డర్ లాగా అంటే పావు మీటర్ మాత్రమే క్రియేట్ చేశారనమాట. అంటే ఒక హాఫ్ మీటర్ అట్లా కొంచెం హెవీ బోర్డర్ ఇవ్వకుండా ఫుల్ శారీ అంతా మొత్తం ఫుల్ డిజైన్ వస్తుందండి. ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇలా కంటిన్యూ వస్తుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లాక్ వస్తుందండి. ఇది బ్లాక్ కలర్. ఈ శారీకి వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా రా సిల్క్ మెటీరియల్ బ్లాక్ ఉంటుంది. అలాగే బోర్డర్ చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 3900 అండి. ఇది 3900 రూపీస్కి శారీ 30% డిస్కౌంట్ వస్తుంది. 30% డిస్కౌంట్. ఓకే, ఈ ఆఫర్ని మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఓకే అండి, ఇది హాఫ్ శారీ అండి. ఇది ఓకే, అంటే మనం ఇప్పుడు వరకు పట్టు శారీస్ చూసాం, అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చూసాం. ఇప్పుడు వచ్చేసి హాఫ్ శారీ. ఓకే, ఫుల్ అమ్రిల్లా కట్ వచ్చింది. తర్వాత వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్ అండి, మంచి బ్రైట్ కలర్. మొత్తం కూడా చిన్న చిన్న కలీస్ తీసుకున్నారు. మనకి నార్మల్గా అయితే స్కర్ట్ పార్ట్లో కొంచెం బిగ్ సైజ్లో కలీస్ వస్తుంది. దీనికి అలా కాకుండా కొంచెం స్మాల్ సైజ్లో చిన్నగా ఇచ్చారనమాట కలీస్ మొత్తం కూడా. ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు, కొంచెం డిఫరెంట్గా స్మూత్గా ఉంది. దాని లోపల ఇంకొక లైనింగ్ వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్ పైననే బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్, దానిపైన కూడా మనకి సిల్వర్ వర్క్ వచ్చింది. దాని తర్వాత మనకి కొంచెం సాటిన్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చారు లోపల. దీని లోపల నుంచి మనకి లోపల ఉన్నటువంటి ఇన్నర్ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం మనకి టోటల్గా ప్లెయిన్ ఇచ్చారు. ఆ తర్వాత స్కర్ట్ బోర్డర్ లాగా మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. పిటాయి వర్క్తో మనకి లేస్ ఏదైతే ఉందో ఆ లేస్లో మనకి బీడ్స్ యాడ్ చేసుకుంటూ ఒక చిన్న లేస్ బోర్డర్ 2 లైన్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని ఆ వెల్వెట్ మెటీరియల్ పైన మనకి సిల్వర్ వర్క్ ఇచ్చారు. అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకి బనారస్ బోర్డర్, ఇంకొకటి వచ్చేసి మనకి ఒక చిన్న పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో చిన్న చిన్న లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్ పార్ట్లో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది. అంటే టోటల్గా ఎల్లో కలర్ పైన డిఫరెంట్గా డిజైన్ ఇచ్చారనమాట ఇట్లా. మరి దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఇంతకు ముందు నేను మీకు స్కర్ట్లో కింద ఏదైతే బోర్డర్ చూపించానో బనారస్ బోర్డర్, ఇదే మెటీరియల్ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. అలాగే సీక్వెన్స్ వర్క్తో ఉన్నటువంటి ఇంకొక బోర్డర్ ఏదైతే ఉందో దాంట్లో ఆ బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట హ్యాండ్స్ పార్ట్లో డిజైన్ చేసుకునే విధంగా. మరి ఈ హాఫ్ సారీకి ఓణి ఎలా వచ్చిందో చూద్దాం. పింక్ కలర్ వస్తుందండి. ఎల్లో కలర్కి కాంట్రాస్ట్ అంటే పింక్ కలర్ కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. దానికి మనకి సేమ్ బోర్డర్ అండి, సీక్వెన్స్ వర్క్తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని మనకి 4 సైడ్స్ కూడా యాడ్ చేశారు. అలాగే 4 సైడ్స్ కూడా మనకి కార్నర్స్లో హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే ఇంకొక టూ కార్నర్స్లో మనకి ఇట్లా వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ అలాగే మనకి జర్దోసి వర్క్ ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత? 6330 అండి. 6330 రూపీస్కి ఈ హాఫ్ శారీ అవైలబుల్ ఉంది. ఓకే సైదుల్ గారు, గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, హాఫ్ శారీస్ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా మంచి కలెక్షన్ అంతా కూడా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, పట్టు శారీస్, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అలాగే హాఫ్ శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటివరకు మీరు చూసిన శారీస్ అని నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.